నిమ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు డిఎంహెచ్ఓ గారి ఆఫీసు ముందు కూడా నిరసన తెలియజేసి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్కు ఎక్కువ పోస్టులు పెట్టి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. అలాగే వీళ్ళ ఏదైతే అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే 10 lakhs అంటే గ్రాట్యుటీ, అలాగే బీమా సౌకర్యం, అలాగే గతంలో ఏ నెల అంటే పిఆర్సీ, ఇవన్నీ కూడా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ధర్నా చేసి అనంతరం డిఎంహెచ్ఓ కార్యాలయంలో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళంతా కూడా చాలా వేతనాలు తీసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా వైద్యం చేయడంలో ఈ సెకండ్ ఏఎన్ఎంలంతా కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి గత సంవత్సరం క్రితం మేము సమ్మె చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా టెంట్ల దగ్గరికి వచ్చి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికి కూడా అన్యాయం చేసింది, ఖచ్చితంగా మాకు ఓటేయండి, మాకు ఓటేస్తే మీ సమస్యలన్నీ కూడా పరిశీలిస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కారు మరి ఇప్పటి వరకు కూడా సుమారుగా మరి 14 నెలలైనా కూడా ఏ ఒక్క ఏఎన్ఎం సమస్య పరిశీలించకుండా అంటే విఫలమైపోయింది. అలాగే మరి గతంలో మేము సమ్మె చేసినప్పుడు 3 సభ్య కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళ సమస్యలు పరిశీలించకపోవడం అనేది చాలా బాధాకరం విషయం. ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు మేము పెట్టిన డిమాండ్ ఏం గొంతమ్మ కోరికలు కాదు. ఏదైతే ప్రజెంట్ ఉన్న పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు ఎక్కువ పెంచి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఒకవేళ ఎగ్జామ్కు అంటే ఎలిజిబిలిటీ కానీ వారు ఎవరైనా ఉంటే గిట్ట వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రధానమైన డిమాండ్ చేసినాం. అలాగే ఏరియాస్ ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ నెల 17వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పోతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.